ఏపీఎస్ఆర్టీసీలో 386 సూపర్వైజర్ ఉద్యోగాలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో 2 రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 207 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకొకటి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 179 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ మరియు మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, జాబ్ ప్రొఫైల్ అంటే ఏంటి, అంటే మనకి ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి మనం ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి చేయాల్సినటువంటి జాబ్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా రిజల్ట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఏదైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్లో అయితే నేను మీకు తెలియజేస్తాను. డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదనలో 7,500కు పైగా ఖాళీగా ఉన్నటువంటి ఆర్టీసీలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేశారు. అందులో 3,000కు పైగా డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి, 2,000కు పైగా కండక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ అలాగే మెకానికల్ సూపర్వైజర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ట్రాఫిక్ సూపర్వైజర్ అనే వేకెన్సీస్ 207 ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అనే వేకెన్సీస్ 179 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇవి ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు నోటిఫై చేసినటువంటి వేకెన్సీస్ అన్నమాట. నోటిఫికేషన్ రిలీజ్ చేసే డేట్ నాటికి ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆలోపు కొంతమంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అవుతారు, కొన్ని రూట్స్ అనేవి కొత్తగా ఏర్పడతాయి. సో కాబట్టి ఆలోపు వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఒకవేళ. అయితే ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సెలక్షన్ ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి ఏజ్ ఎంత, అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇప్పటికీ మీ మైండ్లో ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అసలు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందా, ఏపీఎస్ఆర్టీసీ నుంచి అసలు నోటిఫికేషన్ అనేది వస్తుందని చాలామందికి డౌట్ అనేది ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీకి లాస్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2012 సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంట్రాక్ట్ జాబ్స్కి రిలీజ్ చేశారు, కానీ పర్మనెంట్ జాబ్స్కి 12 సంవత్సరాల నుంచి అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అలాగే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ పథకంలో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే వేకెన్సీ అనేవి కావాలి, అంటే వేకెన్సీస్ని ఫిల్ చేయాలన్నమాట. ఎందుకు అంటే సో వర్క్ లోడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎంప్లాయీస్ అనేది అవసరం అవుతారు, కాబట్టి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక అప్రాక్సిమేట్గా ఎప్పుడు రావచ్చు అని మీరు కానీ నన్ను అడిగితే జనవరి లేదా ఫిబ్రవరి 2025లో వచ్చే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఫస్ట్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. అంటే మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయితే చేయాల్సినటువంటి జాబ్స్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ చూసుకుంటే మనకి మెయిన్గా ట్రాఫిక్ సూపర్వైజర్ అంటేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది, మనము ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి. అంటే రోడ్డు మీద నిలబడి కానిస్టేబుల్ మాదిరి చేయాలంటే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అలా ఉంటారు కదా, అలా చేయాలంటే అది కాదు. సో మన రూట్స్ అనే ఏపీఎస్ఆర్టీసీలో బస్సుకు సంబంధించినటువంటి రూట్స్ అనేవి ఉంటాయి. ఆ రూట్స్లో టైం టు టైం ఏ టైంకి బస్సు స్టార్ట్ అవ్వాలి, ఏ టైంకి రీచ్ అవ్వాలి, అండ్ ఒకవేళ 2-3 బస్సులు ఉంటే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి ఒకే రూట్లో. సో అలాంటివన్నీ కూడా ఈ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి రావడం జరుగుతుందన్నమాట. అలాగే ట్రాఫిక్ సూపర్వైజర్ అనే అతను ఉంటాడు, అతనికి మీరు అసిస్టెంట్గా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక బస్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయాల్సి ఉంటుందన్నమాట. జీపీఎస్ సిస్టమ్ యూజ్ చేసి టైం టు టైం వెళ్తున్నాయా లేదా, కరెక్ట్ రూట్లో వెళ్తున్నాయా లేనది మీరు ట్రాక్ చేసి వాటిని చూడాల్సి ఉంటుంది. అలాగే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో 24 అవర్స్ టచ్లో ఉండి ఏవైనా రూట్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చి ఒక రూట్ దగ్గర బస్సు వెళ్ళకూడదు, అలాంటివన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తూ, సో అలాగే వేరే చోట ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది, సో ఆ రూట్ మళ్లించాలి, అలాంటివన్నీ కూడా ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ అనే అతను డ్రైవర్స్ని దృష్టిలో ఉంచుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి ఇతను మెయిన్గా ఇక్కడ బస్ షెడ్ ఏదైతే ఉంటుందో మనకి డిపో అంటాం కదా, అక్కడే ఇతను వర్క్ చేయాల్సి ఉంటుంది. బస్సెస్ రిపేర్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇతను ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్టోర్స్లో, అక్కడ జూనియర్ అసిస్టెంట్ స్టోర్స్ ఉంటారు, దానికి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను త్వరలోనే.
సో ఆ జూనియర్ అసిస్టెంట్ నుంచి ఇతను అవన్నీ కూడా తీసుకొని వాటిని ఈ బస్సుకి ఫిట్ చేయాల్సి ఉంటుందన్న. ఫిట్ చేయాలంటే ఇతను చేయడు, చేపించాల్సి ఉంటుందన్నమాట మెకానికల్ సూపర్వైజర్ అనే అతను. ఇక ఆయిల్స్ పర్చేస్ చేయడము, ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో, డీజిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేస్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మెకానికల్ సూపర్వైజర్ చేస్తుంటారు. ఇక ఏజ్ విషయానికి వస్తే 2 పోస్టులకి కూడా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ మాత్రం డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదా బీఈ కానీ, బీటెక్ కానీ, ఏఎంఐఈ కానీ, దేంట్లో అంటే మెకానికల్లో కానీ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కలర్ విజన్ అనేది నార్మల్గా ఉండాలి, ఫీల్డ్ విజన్ నార్మల్ ఉండాలి, ఫండస్ అనేది నార్మల్గా ఉండాలి, డిస్టెన్స్ విజన్ అనేది 6/24 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నేకుడ్ ఐ. కరెక్ట్ విజన్ వచ్చి 6/9 అనేది ఇవ్వడం జరిగింది విత్ గ్లాసెస్. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ట్రైనింగ్ పీరియడ్, వన్స్ మీరు జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మీకు 12 నెలల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది 12 నెలల పాటు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో మీరు ఈ సెలక్షన్ ప్రొసీజర్ కోసమే వీడియో చూస్తున్నారని నాకు తెలుసు. సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో బిఫోర్ ఈ సెలక్షన్ ప్రొసీజర్ మీకు చెప్పే ముందు ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ TST ఒకటి, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ MST ఒకటి. సో ఈ 2 మైండ్లో పెట్టుకోండి, చెప్తాను డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. చూడండి, మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ అప్లికేషన్స్ అనేవి తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి పిలుస్తారు, హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు. సో హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకొని రిటర్న్ టెస్ట్కి వెళ్తారు. రిటర్న్ టెస్ట్ అనేది మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ ఇందులో వచ్చిన మార్కులను కూడా తీసుకుంటారు. అలాగే వెయిటేజ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో వెయిటేజ్ ఎందుకు ఇస్తారు అంటే, క్వాలిఫైయింగ్ డిగ్రీలో మీకు వచ్చినటువంటి మార్కులకి కొంచెం వెయిటేజ్ ఇస్తారు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ A, B, C అని సర్టిఫికేట్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా వెయిటేజ్ మార్క్స్ అనేవి కలపడం జరుగుతుంది. అయితే క్వశ్చన్ పేపర్ అనేది 200 మార్కులకి ఇస్తారు. ఏది మీరు ఒకవేళ ఒకే పోస్ట్కి కానీ అప్లై చేస్తే, ఇక్కడ మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అని అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 2 పోస్టులు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదైనా ఒక పోస్టుకి మాత్రమే కానీ మీరు అప్లై చేస్తే, మీకు ఎలిజిబిలిటీ ఉండి ఒక పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండి ఒక పోస్ట్గా కానీ మీరు అప్లై చేస్తే మీకు 200 మార్కులకి క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. లేదా మీరు 2 పోస్టులకి కానీ మీకు క్వాలిఫై ఉండి అప్లై కానీ చేస్తే మీకు 240 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో రావడం జరుగుతుందన్నమాట. సో క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏ పోస్ట్కి ఏ సిలబస్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ నేను ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అనే పోస్టుకి చెప్తున్నాను. సో ఇందులో సిలబస్ ఏముంటుందంటే, ఫస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి 200 మార్కులకి ఎగ్జామినేషన్, 200 క్వశ్చన్స్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ 60 క్వశ్చన్లు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్లు, రీజనింగ్ 40, జనరల్ ఇంగ్లీష్ 30, జనరల్ నాలెడ్జ్ 30. సో ఈ విధంగా 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక MST అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ 60, ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ 40, అలాగే రీజనింగ్ 40, ఈ ఇంగ్లీష్ సంబంధించి 30, జనరల్ నాలెడ్జ్ 30. ఈ విధంగా 200 మార్కులకి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉంటుంది. అయితే కొంతమందికి 2 పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి మాత్రం 240 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. వీళ్ళ క్వశ్చన్ పేపర్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ అనేది మీరు ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేస్తే 3 గంటల పాటు మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 పోస్టులకి కన్నా అప్లై చేస్తే 3 గంటల 35 నిమిషాల టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక క్వశ్చన్ లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా మనకి తెలిసి ఉండాలి. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి, తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు రాకపోయినా కూడా అప్లై చేసుకుని జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చు. అయితే జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాల లోపు మనము తెలుగు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది, మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక జోనల్ రిజర్వేషన్స్ అనేవి ఆర్టీసీకి సంబంధించి వివిధ జోన్లు అనేవి ఉంటాయి. ఆ జోన్ల వైజ్గా వేకెన్సీస్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 3-4 డిస్ట్రిక్ట్స్ ఒక జోన్ కిందకి రావడం జరుగుతుంది. ఆ విధంగా ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు.
ఇక ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. 10థ్ క్లాస్ ప్రూఫ్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌కి సంబంధించి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే మార్క్ షీట్స్ అనేవి కూడా ఉండాలి. కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 6 మంత్స్ లోపు తీసుకొని ఉండాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి. సో ఇవన్నీ, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని ఉంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నోటిఫికేషన్ ఇంకా విడుదల అవ్వలేదు. ఆ పాయింట్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాను అంటే, మనకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆర్టీసీలో ఉద్యోగాలు అంటున్నారు సరే, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎగ్జామినేషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.